guys, welcome back to my channel Sanvi Talks. ఈరోజు లక్షద్వీప్లో మన డే 2 అయితే స్టార్ట్ అయింది. ఈరోజు మనం స్నార్క్లింగ్కి వెళ్ళబోతున్నాం. అందుకోసమే వెస్ట్ జెట్టి దగ్గరికి వచ్చాం. ఈ బోట్లోనే మనం స్నార్క్లింగ్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనల్ని తినకర ఐలాండ్కి తీసుకెళ్తున్నారు. ఈ జర్నీ మనకి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడ కనపడుతుంది చూసారా, అదే బంగారం ఐలాండ్. ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్. ఇక్కడికి వెళ్ళాలంటే సపరేట్ ఎంట్రీ పర్మిట్ అవసరం. ఇక్కడ పర్ డే ఓన్లీ స్టే కాస్టే ఆల్మోస్ట్ 30,000 అంట. ఇదే మనం వెళ్ళబోయే తినకర ఐలాండ్. ఓ మై గాడ్, వాటర్ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వ్యూ అయితే అదిరిపోయింది. ఈ ఐలాండ్లో అయితే రూమ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రైవేట్ ఐలాండే. ఈ చిన్నగా ఉన్న ఫ్రూట్ని ఏమనుకుంటున్నారు? ఇది దోసకాయ. తిన్న తర్వాత తెలిసింది మాకు కూడా. ఇప్పుడు స్నార్క్లింగ్ ఎలా చేయాలో ముందైతే మనకి ట్రైనింగ్ ఇస్తారు. మనతో పాటు బోట్లో ఇంకొక 6 మెంబర్స్ అయితే వచ్చారు. అందరికీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని అసలైన స్నార్క్లింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ డెప్త్ 1 or 2 feet మాత్రమే ఉంటుంది. కానీ మనం స్నార్క్లింగ్ చేసే దగ్గర అయితే మాత్రం మినిమం 20 to 30 feet డెప్త్ అయితే ఉంటుంది. మమ్మీ ఇప్పుడు స్నార్క్లింగ్ కలిపి రియాక్షన్ ఏంటో చూద్దాం. వైబర్ నిన్న చేసినప్పుడు ఇప్పుడు కూడా చూద్దాం. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించినా వన్స్ అలవాటు అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ చేసి లంచ్ కంప్లీట్ అయ్యాక మనల్ని రియల్ స్నార్క్లింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. సేఫ్టీ గురించి అయితే ఏ ప్రాబ్లం లేదు. మన వెంటే ట్రైనర్ కంపల్సరీ ఉంటారు. శాన్వి అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది. తన టర్న్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది. మాకేమో అసలు శాన్వి చేయగలదా లేదా, మధ్యలో చేయలేకపోతే ఎలా అని చాలా భయాలున్నాయి. తను మాత్రం కంపల్సరీ చేసి తీరాలని చాలా ధైర్యంగా ఉంది. ఫైనల్గా శాన్వి టర్న్ అయితే వచ్చేసింది. Only 5 minutes is enough. Round, full. Deep नहीं. This is deep. Outside is not अबे deep. कोर लाइव हो गया. Coral She will live. be tired. Only 5 minutes is enough. Mommy. ठीक है, she'll be okay. Okay, 5 minutes. One is 20 minutes. Mommy. Yeah, they are fine. మా భయానికి కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ డాడీ డెప్త్ ఎంత ఉందో చూద్దామని కిందకి వెళ్ళి చెక్ చేశారు. మామూలుగా మన ట్రైనింగ్లో తల లోపలికి పెట్టి చూస్తే కింద శాండ్ కనపడుతుంది. కానీ ఇక్కడ చాలా డెప్త్ ఉంది. వాళ్ళు 30 feet అంటున్నారు, కానీ ఇంకా డెప్త్ ఎక్కువే ఉంది. బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అలా తల లోపలికి పెట్టి వాటర్లోకి చూడగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, కోరల్స్ కనపడ్డాయి. ఫిషెస్ అయితే కలర్స్గా భలే ఉన్నాయి. ఏదో వేరే ప్రపంచాన్ని చూసినట్లే ఉంది. స్నార్క్లింగ్ అండ్ స్కూబా డైవింగ్కి ఇండియాలోనే బెస్ట్ ప్లేస్ అంటే లక్షద్వీపే. ఇది మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్. సపరేట్గా పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
బేబీ ఎలా ఉంది For more to wait for some చెప్పు time before you can ఎక్స్పీరియన్స్ pick us. చెప్పు సూపర్. ఫిషెస్ కనపడినాయా ఎంజాయ్ చేసావా చెప్పు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ నాని స్టార్ ఫిష్ చూసావా? స్టార్ ఫిష్ చూసావా? చూపించారా? ఇది స్టార్ ఫిష్. ఆయన శాండ్వీ కోసమని టచ్ చేయమని తీసుకొచ్చారు. ఇప్పుడైతే మేము స్నార్క్లింగ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఈవినింగ్ కొంచెం టైం దొరికింది. సో ట్రావెల్స్ వాళ్ళ బైక్ తీసుకుని సైట్ సీయింగ్ అయితే వచ్చేసాం. అలా రోడ్ మీద వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనపడింది. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం. ఇక్కడ మాకు ఎంతో నచ్చిన అందాన్ బీచ్కి అయితే మళ్ళీ వచ్చేసాం. ఇలా మా డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.